శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 8, 9 తేదీల్లో కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే వణికిపోతారు. ఎక్కడ ఉన్నా సరే వెంటనే వీడియోని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 7, 8 తేదీల్లో అయితే కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే వీరి కనుక తెలుసుకోవాల్సిన విషయాలను, అలాగే ఈ వీడియోలో వీరు పొందబోయేటటువంటి శుభాశుభ ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారుంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని భగవానుడు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి చుట్టుపక్కల ఉన్న వాళ్లే మీరు అనుకున్న అనుకూలమైన పనులు అంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే కనుక మీరు మా వాళ్లే నా వాళ్లే అనుకుంటూ మీకు ఎక్కువగా హాని కలిగించుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనుక మీరు పూర్తిగా నమ్మే వ్యక్తులు కొంతమంది మీ మిత్రులు, అలాగే కొంతమంది మీ శత్రువులుగా ఉంటారు. మీరైతే కనుక వారి యొక్క దుర్మార్గపు ఆలోచనలను ఎంత మాత్రమూ గమనించుకోలేరు. మీకైతే కనుక చాలా మంచి జరగబోతున్నప్పుడు, శుభవార్తలు వినబోతున్నప్పుడు వారైతే కొన్ని అడ్డంకులు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అటువంటి సమయం నడుస్తుంది. మీరు శుభవార్తలు వినబోతున్నారు. ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధలన్నిటికీ చెక్ పెట్టే మంచి రోజులు రాబోతున్నాయి. ఇక మీ యొక్క రాశి వారికి సంబంధించి మీరు మాట మాత్రము తొందరపడకుండా ఉంటే కనుక మీ గ్రహాల పరిస్థితి బట్టి చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు మీ విషయంలోకి ఎంటర్ అయిపోయే అవకాశాలను మీరు ఇచ్చిన వారవుతూ ఉంటారు. మీరు పొరపాటుగా కూడా మాట జారకుండా ఉంటే ఏ విధమైన ఇబ్బందులు మీకు తుగ్గదారి చేరవని చెప్పుకోవాలి. లేదంటే కనుక చుట్టుపక్కల వాళ్ళందరూ మీ విషయాల్లోకి కలుగచేసుకొని మిమ్మల్ని సలహాలు ఇచ్చి కొన్ని విషయాల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తారు. ఏ వివాదమైనా ఏ విషయమైనా చర్చకు వచ్చినప్పుడు మీరైతే మాట తోలకుండా ఉండటం మీకు చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే మీరు వాటిని జాగ్రత్తగా అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని బాధపడకుండా ప్రతి ఒక్క మనిషికి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది. కానీ నిలబెట్టుకునే పరిస్థితులు కొందరికి మాత్రమే కలుగుతాయి. అటువంటి లక్ష్మీదేవి సంచల స్వభావం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన చోట స్థిరాస్తులపైన కానీ, అలాగే వ్యాపార రంగంలో కానీ ప్రతి పనిలో క్షుణ్ణంగా ఆలోచించి లాభ నష్టాలను బేరీజు వేసుకొని ధనాన్ని ఉపయోగిస్తే మీకు మేలుకరంగా ఉంటుంది. లేదంటే నిర్లక్ష్యంగా ఉంటే కనుక ధనం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు కొన్ని విషయాల్లో కలగబోతున్నాయి. ఈ రాశి వారికి ఎక్కడ ఉన్నా సరే వీరైతే కనుక శుభ అశుభ ఫలితాలను, అలాగే అనుకూల ప్రతికూల పరిస్థితులను సరిచేసుకుని లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ కనుక ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవటానికి, మీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లటానికి, ఆర్థిక లాభాల కోసం మీరైతే కనుక శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజను చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.